అకి నాన్న వాళ్ళని గుడికి రమ్మన్నానని చెప్పావు, ఎక్కడు? రవి, అక్కి వచ్చేసారా? అబ్బాయి నువ్వు కూడా వచ్చావా? నువ్వు రావనుకున్నాను అబ్బాయి. వచ్చే మూడ్ లేదు నాకు, వీళ్ళే బలవంతంగా తీసుకొచ్చారు. నేను కూడా అదే చెప్పాను అబ్బాయి, ఈ పూజలు కళ్యాణాలు అవసరమా అని చెప్పి. అయినా మనకేం మంచి జరిగిందని? నువ్వా మాయని మనస్ఫూర్తిగా ప్రేమించావు, కానీ ఆ రాకేష్ గడు నీ మాయని దూరం చేసేశాడు. ఇక నా తమ్ముళ్ళ పరిస్థితి అంటావా? లవ్ ఫెయిల్యూర్. ఇక నా పరిస్థితికి వస్తే మరీ ఘోరంగా ఉంది. ఫెయిల్యూర్స్ అన్ని నా చుట్టే వైఫైలా తిరుగుతున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో ఈ కళ్యాణాలు అవి అవసరం అంటావా? రాముల వారి కళ్యాణం చూస్తే అన్ని శుభాలే జరుగుతాయి. ఆ శ్రీరాముడు పడిన కష్టాలతో పోలిస్తే మనం పడేవి ఏం కష్టాలు చెప్పండి? లోక కళ్యాణం కోసమే సీతారాముల వారి కళ్యాణం జరిపిస్తారు. అందుకే ఈ కళ్యాణం ఖచ్చితంగా చూసి తీరాలి. అవును, మా అమ్మ కూడా చెప్తూ ఉండేది, ఆ రాముల వారి కళ్యాణం చూసినా జరిపించినా దూరమైన వాళ్ళు దగ్గరవుతారంట. అచ్చం ఆ సీతారాముల్లానే. అంతేనంటారా? సరే అయితే పదండి పోదాం. అనయ్య, అనయ్య, ఏంటన్నయ్య ఎలా చేసావు? నీ వల్ల నాకు తిట్లు పడ్డాయి. ఏమైంది? కళ్యాణం టికెట్లు కొనే క్యూలో ఎవరో ఒక ఆవిడ్ని చూసి గౌరీ గారు అంటూ భుజమీ చెయ్యేసి పలకరించారు. తీరా చూస్తే ఆవిడెవరో అన్నయ్య తప్పించుకొని వచ్చేశారు. నాకు మాత్రం తిట్లు పడ్డాయి. అంటే ఆవిడెవరినో ప్రొఫైల్ నుంచి చూస్తే గౌరీ గారు లాగే అనిపించారు. అందుకే మన గౌరీ గారే కదా అని కాస్త చనువుతో చెయ్యేశా. అబ్బా, అమ్మా. అన్నయ్య, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? ఆడవాళ్ళంతా కలిసి కుమ్మేశారు. అయ్యయ్యో, నీకేమైంది? గుళ్ళో ఆడవాళ్ళంతా కలిసి దీపాలు వెలిగిస్తున్నారు. అన్నయ్య ఎవరినో చూసి గౌరీ గారు అనుకుని పరిగెత్తుకెళ్ళాడు. అన్నయ్య వెళ్ళిన స్పీడ్కి దీపాలన్నీ ఆరిపోయాయి. అక్కడున్నది గౌరీ గారు కూడా కాదు. అన్నయ్య కూడా వెళ్ళినందుకు తనేమో ఎస్కేప్ అయిపోయాడు, నేనేమో ఇరుక్కుపోయాను. ఏంటి శంకర్ గారు ఇదంతా? అంటే గౌరీ గారిని వాళ్ళ బాబాయ్ తీసుకెళ్లిన దగ్గర నుంచి నాకు మనసంతా గందరగోళంగా ఉంది. గౌరీ గారిని చూడాలనిపిస్తుంది, కానీ కుదరట్లేదు. ఏం చేసినా ఎవరిని చూసినా గౌరీ గారే కనిపిస్తున్నారు.